ఈ ప్రపంచంలో దేవతలు, రాక్షసులు, మనుషులు, పక్షులు, పాములు అంతెందుకు ఈ సృష్టి అంతా ఒకే మహర్షి సంతానం అంటే మీరు నమ్ముతారా? అవును, ఆ మహర్షి ఎవరో కాదు, కశ్యప మహర్షి. సప్తఋషుల్లో ఒకడైన కశ్యపుడు ప్రజాపతుల్లో అత్యంత ముఖ్యుడు. వేదాలు పురాణాలు చెబుతున్నట్లు కశ్యపం అంటే తాబేలు. ఆయన సృష్టికి ఆధారమైన స్థిరత్వానికి ప్రతీక. కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఆయన కాలంలోంచే పుట్టాడని. ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వంత మన్వంతరం. ఈ మన్వంతరానికి మనువు అయిన వివస్వంతుని తండ్రి కూడా కశ్యపుడే. పురాణాల ప్రకారం ఆయన అత్యంత ప్రాచీన ఋషుల్లో ఒకరు. కాశ్మీర్కి ఆ పేరు కూడా కశ్యపుడు పేరు మీదే వచ్చిందని చెబుతారు. కశ్యపునికి అనేక మంది భార్యలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా అదితి, దితి, ధను, వినత, కద్రువ, సురభి, తమ్ర, ముని వీరందరూ ఆయన భార్యలు. వీరందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలే. ఇక్కడే ఒక సృష్టి రహస్యం దాగి ఉంది. ప్రజాపతికి అనేక మంది కుమార్తెలు ఉండేవారు. పురాణాల ప్రకారం ఆయనకి 50 నుండి 60 మంది కుమార్తెలు ఉండేవారు అని అంటారు. వారిలో 13 మందిని కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాకుండా వైవస్వానరుని కుమార్తెలలో 2 కూడా కశ్యప మహర్షే వివాహం చేసుకున్నాడు. అలాగే దక్షుడు తన మరో 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ 27 మంది కుమార్తెలే మనకు తెలిసిన 27 నక్షత్రాలు, అశ్వని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు. కానీ మరో ముఖ్యమైన విషయం, దక్షిణ కుమార్తె అయిన సతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకుంది. అంటే ఈ బంధుత్వం ప్రకారం కశ్యప మహర్షికి శివుడు చంద్రుడు తోడళ్ళుళ్ళన్నమాట, బ్రదర్సిన్లా అవుతారు. మీకు ఇక్కడ కొంచెం క్లియర్గా తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం పాజ్ చేసి ఈ టేబుల్స్లోని నేమ్స్ని చెక్ చేయండి. కశ్యప మహర్షి జీవితం అంటే సృష్టి యొక్క అసలు కథ. ఆయనకు అనేక మంది భార్యలు ఉండేవారని మనం తెలుసుకున్నాం కదా. వారిలో ముఖ్యులు అదితి దేవతలకు తల్లి, దితి రాక్షసులకు తల్లి, ధను దానవులకు తల్లి, వినత గరుడుకు తల్లి, కద్రువ నాగుల తల్లి, సురభి గోవులకు తల్లి, తమ్ర పక్షులకు తల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే కశ్యపుడు వంశం నుంచే ఈ ప్రపంచంలోని జీవులంతా పుట్టారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దేవతలు కూడా కశ్యపుని పిల్లలే, అలాగే రాక్షసులు కూడా కశ్యపుని పిల్లలే. అంటే మంచి చెడు రెండూ ఒకే మూలం నుంచి వచ్చాయి. ఈ కారణంగా వారి మధ్య యుద్ధాలు చూసి కశ్యప మహర్షి ఎప్పుడూ బాధపడుతుండేవాడు. ఇప్పుడు మనం కశ్యపుని ముఖ్యమైన కుమారుల గురించి తెలుసుకుందాం. అదితి వల్ల ఇంద్రుడు ఆదిత్యులు, దితి వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపునికి భక్త ప్రహ్లాదుడు అనే కొడుకు ఉన్నాడు, అంటే కశ్యపునికి మనవడవుతాడనమాట. వినతి వల్ల గరుడు, విష్ణువు వాహనం గరుడు. కద్రువ వల్ల వాసుకి, తక్షకుడు, అనంతుడు వంటి నాగులు జన్మించారు. కశ్యపునికి అదితి వలన సూర్యుడు జన్మించాడు. వీరు సూర్యవంశానికి మూలపురుషుడు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది. వీరు వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరు మీదే రఘువంశం పేరు పొందింది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముడు వరకు చేరింది. కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి 4 కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరు మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది. ఒక సమయంలో బలిచక్రవర్తి 3 లోకాల్ని జయించాడు. దేవతలు ఓడిపోయారు. అది చూసిన కశ్యపుని భార్య అయిన అదితి బాధపడింది. అప్పుడు కశ్యపుడు ఆమెకు పాయోవ్రతం చేయు అని ఉపదేశించాడు. ఆమె వ్రతం చేసింది. విష్ణువు ప్రత్యక్షమై నీ కుమారుడిగా పుడతాను అని అన్నాడు. అలా విష్ణువు వామన అవతారంగా కశ్యపుడు అదితులకు కుమారుడిగా జన్మించాడు. ఇక్కడ మనం శ్రీ మహావిష్ణువు కూడా కశ్యపుడి కుమారుడిగా భూమి మీద జన్మించాడని తెలుసుకోవాలి. ఈ కథలో ఒక గొప్ప అర్థం ఉంది. కశ్యపుడు సృష్టి సమతుల్యత, వామనుడు ధర్మస్థాపన. అంటే ఈ ప్రపంచంలో అసమతుల్యత వచ్చినప్పుడల్లా దేవుడు అవతరిస్తాడు అని మన పురాణాలు మనకు చెబుతున్నాయి. ఒక పురాణ కథనం ప్రకారం ఒక యజ్ఞంలో సూర్యుడు దక్షిణ దిశలో కూర్చున్నాడు. దక్షిణ దిశ శివునికి సంబంధించినది కావడంతో శివుడు కోపంతో త్రిశూలంతో సూర్యునిపై దాడి చేశాడు. సూర్యుడు గాయపడ్డాడు. ఇది చూసిన కశ్యపుడు నా కుమారునికి జరిగిన బాధ నీ కుమారుడికి జరగాలి అని శివుని శపించాడు.
ఆ శాపం ఫలితమే శివుడు గణేశుడిని తన కుమారుడిగా గుర్తించలేక తలను నరికివేశాడు. ఆ తరువాత శివుడు తన తప్పు తెలుసుకొని ఐరావతం అనే ఏనుగు తలను తీసుకొచ్చి గణేశుడికి అతికించి బ్రతికించుకున్నాడు. కశ్యప మహర్షి కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, గొప్ప వైద్య శాస్త్రజ్ఞుడు కూడా. ఆయన రచించిన కశ్యప సంహిత ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ప్రత్యేకంగా పిల్లల వైద్యం అంటే పీడియాట్రిక్స్లో ఈ గ్రంథం ఎంతో విలువైనదిగా భావించబడుతుంది. చిన్నపిల్లల ఆరోగ్యం, పెంపకం, చికిత్సల గురించి ఇందులో విపులంగా వివరించబడింది. హిందూ సమాజం సాంప్రదాయాలలో కశ్యప గోత్రం యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసేటప్పుడు వధూవరులకు రాశి, గోత్ర, నక్షత్రములు పొంతనలు చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రం తెలియనప్పుడు తమది కశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు. కశ్యప మహర్షి కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఆయన సృష్టికి మూలపురుషుడు, అన్ని జీవరాశులకు తండ్రి, గొప్ప జ్ఞాని, గురువు. అందుకే ఆయనను సృష్టి పితామహుడు అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు మనం సప్త ఋషులు 7 గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు సులభంగా అర్థమైందని ఆశిస్తున్నాము. మీరు ఏ వీడియో అయినా మిస్ అయి ఉంటే మా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరియు ఇంకా మీకు ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మేము వాటిని మీకు వివరించడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.